విశాఖలో మానవత్వం మంటగలిపిన దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పసికందు మృతదేహంతో 120 కిలోమీటర్లు టూ వీలర్ మీద తల్లిదండ్రులు ప్రయాణించడం మనసున్న వారిని కదిలించివేసింది. అంబులెన్స్ ఇవ్వకుండా తీవ్ర ఆవేదనకు గురిచేసిన కేజీహెచ్ సిబ్బంది నిర్వాకంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణం జరిగితే బాధ్యులైన వాళ్లు నెపాలు నెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేయడం వ్యవస్థలో డొల్లతనాన్ని బయటపెట్టింది. పండంటి కూతుర్ని కాపాడుకోవాలన్న ఆ దంపతుల ఆశ తీరలేదు. కంటిపాప కన్ను మూసిందని దుఃఖంలో ఉంటే ఆసుపత్రి సిబ్బంది దుర్మార్గంగా ప్రవర్తించారు. పసిగుడ్డు మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ను అడిగితే మానవత్వం లేకుండా తిరస్కరించారు. మరో దారి లేక ద్విచక్ర వాహనంపై బిడ్డ శవాన్ని మధ్యలో కూర్చోపెట్టుకుని 1-2 కాదు, ఏకంగా 120 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ అమానవీయ ఘటన ఉమ్మడి విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకుందామని అనుకున్న తల్లిదండ్రులకు తాము అనుభవిస్తున్న కష్టం కంటే కేజీహెచ్లో ఎదురైన నిర్లక్ష్యం తీరని వేదనను మిగిలించింది. అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరుకు చేరుకున్న బాధితులు జరిగిన ఘోరం గురించి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. ఆక్సిజన్ అందట్లేదు బ్రెయిన్కి, అందుకబట్టి పిల్లాడు ఏడవట్లేదు, కేజెస్కి తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్ళాము ఇన్ని రోజులు. ఈరోజు 15న అంటే ఫిబ్రవరి 2న డెలివరీ అయిందండి. 15న మార్నింగ్ 7:30కి చనిపోయారు. ఇప్పటి వరకు ఏ ట్రీట్మెంట్ చేశారో కూడా తెలియదు. బేబీకి ఏమో ఓన్లీ బ్లడ్ తీయడము, మరి ఏ టెస్టులు చేశారో తెలియదండి. ఇప్పటి వరకు బ్లడ్ తీయడము, టెస్టులు చేయడమే అంటున్నారు, కానీ ఏ ప్రాబ్లం ఉందని కూడా కరెక్ట్గా మాకు చెప్పలేదు. బ్రెయిన్లో ఆక్సిజన్ అందడం లేదే అనేసి అన్నారు. అంతకు మించి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పారు. అయినా బేబీ ఎందుకు డెత్ అయిందో మాకు తెలియట్లేదండి. దీనికి మాకు సరైన సమాధానం మాకు కావాలండి. అల్లూరి సీతారామరాజు జిల్లా కుమడ గ్రామానికి చెందిన మహేశ్వరి, మత్య కొండబాబు దంపతులకు ఈ నెల 2న నవజాత శిశువు జన్మించింది. బిడ్డకు శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నట్టు గుర్తించిన పాడేరు ఆసుపత్రి వైద్యులు మెరుగైన సేవల కోసం కేజీహెచ్కు తరలించారు. అప్పటి నుంచి ఎన్ఐసియు వార్డులో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 7 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయింది. డెత్ నిర్ధారించిన వైద్యులు ఆ మేరకు నిర్ధారణ పత్రం తల్లిదండ్రులకు విశాఖకు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుముడ గ్రామానికి చిన్నారి మృతదేహాన్ని తీసుకుని వెళ్లేందుకు అంబులెన్స్ కోసం ప్రయత్నించగా తీవ్ర నిర్లక్ష్యం ఎదురైంది. గిరిజనుల కోసమే ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఒకవైపు బిడ్డను పోగొట్టుకున్న దుఃఖం, సుదూరం వెళ్లాలనే తొందరపాటుతో తల్లిదండ్రులు ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకున్నారు. తాము బిడ్డను తీసుకువచ్చిన టూ వీలర్ పైనే మధ్యలో మృతదేహం పెట్టుకొని ప్రయాణం ప్రారంభించారు. చిన్నారి మృతదేహంతో కేజీహెచ్ కాంపౌండ్ దాటుకుని తల్లిదండ్రులు మోసుకొని పోతున్నా పట్టించుకునే దిక్కు లేకపోయింది. డాక్టర్ గారు మరి బాబు బతకడు తీసుకెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ ఒక అరగంట పోయిన తర్వాత మళ్ళీ చెప్తామన్నారు. చెప్పిన తర్వాత లాస్ట్కి ఏటైందంటే చనిపోయారనేసరికి మేము ట్రైబల్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటన్నారంటే బండి అడిగామండి. బండి అడిగితే వాళ్ళు బండి అవ్వదమ్మా, మీరు సొంత వెహికల్లోనే వెళ్ళిపోండి, లేదంటే బండి బుక్ చేసుకోండి, లేదంటే మీరు బస్ మీద వెళ్ళిపోండి అని చెప్పారండి. అమానవీయ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అదే సమయంలో ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని కేజీహెచ్లో చోటు చేసుకుంటున్న దారుణాలను కళ్లకు కట్టింది. బాధ్యత వహించాల్సిన యంత్రాంగం ఒకరినొకరు నిందించుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంబులెన్సులు, మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం, కార్పొరేట్ కంపెనీలు నిధులు ఖర్చు చేస్తున్నాయి. కానీ సిబ్బంది నిర్లక్ష్యం, అడ్మినిస్ట్రేషన్ ఉదాసీన వైఖరి దారుణాలకు కారణంగా నిలుస్తోంది. అంటే సెక్యూరిటీ వాళ్ళు వాచ్ చేస్తారు సార్. జనరల్గా మన దగ్గరికి ఏంటంటే వచ్చిన తర్వాత ఇంటిమేషన్ వచ్చిన తర్వాత మనం బండి ఏర్పాటు చేసి పంపించడం వరకు మన బాధ్యత. అక్కడ నుంచి వాళ్ళు ఏంటంటే బాడీలో షిఫ్ట్ చేసి బండిలో షిఫ్ట్ చేసుకొని అక్కడ తీసుకెళ్తారు. వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు తీసుకెళ్తున్నారా లేదని చెప్పేసి వాళ్ళకి స్లిప్ తీసుకుంటారు. ఆ తర్వాత మరి అక్కడ దింపిన తర్వాత వీళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత మాకు ఇంటిమేషన్ ఉంటుంది సార్. అంతే దింపేస్తామని అందుగురించి ఉండదు. ఓవరాల్గా ఫోన్ వచ్చింది సార్ డెత్ అయిందని. అంటే మేము అంటే వచ్చి వార్డు నుంచి ఇలాగ చెప్పిన వార్డు బాయ్ కూడా ఎవరు రాలేదు. ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో ఇమీడియట్గా నేను వాళ్ళకి మీరు వెళ్ళండి, వాటికి వెళ్ళండి, బండి పంపిస్తాను బండి అన్నాను. వాళ్ళు ఏం చేశారు, నేను బండి పంపించే లోపల వాళ్ళు బైక్ మీద తీసుకొచ్చి, ఎందుకంటే 15 రోజుల బేబీ సార్, 15 రోజుల బేబీ కదా లేట్ అవుతుందని చెప్పేసి బండి ఇవ్వడం లేట్ అవుతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మట్టి వాళ్ళే బండి మీద తీసుకున్నారు. అంబులెన్స్ కూడా సమకూర్చకుండా తీరని వేదనకు గురిచేసిన తీరుపై రాజకీయ పక్షాలు తీవ్రంగా స్పందించాయి. వైద్యశాఖ సిబ్బంది దుర్మార్గంపై మండిపడుతున్నాయి.